మనిషితో పాటే మనోవేదన కూడా పుడుతుంది. అందుకే ఈ ప్రపంచంలో దేనికో ఒకదానికి విచారించకుండా ఉండని మనిషి ఉండడు. అలాంటి వాడు భూమి మీద ఇంతవరకు పుట్టలేదు, బహుశా పుట్టడు కూడా. మనిషి అంటే మనస్సు, మనస్సు అంటే చింత, చింత అంతమయ్యేది చితి మీదే. గంజి లేక బాధపడేవారు కొందరైతే గంజిలోకి ఉప్పు లేక ఉసూరుమనేవారు మరికొందరు. ఆకలితో అలమటించేవాడు కొందరైతే అజీర్ణంతో బాధపడేవారు మరికొందరు. భార్య లేక చింతించేవారు కొందరు, భార్య వల్ల బాధించబడేవారు కొందరు. ఐశ్వర్యం లేదే అని కొందరు ఏడుస్తుంటే ఎందుకొచ్చిన తంటారా అనుకునేవాడు మరికొందరు. పిల్లలు లేరని దిగులు కొందరికి, పిల్లల వల్ల దిగులు కొందరికి. పదవి లేదని పరితాపం కొందరికి, పదవి వల్ల ఇబ్బందులు కొందరికి. ఏదైనా సరే ఉన్నా బాధే, లేకపోయినా బాధే. భూమి మీద దుఃఖం లేని సుఖం లేదు. అయితే మనిషినే నటుడు యథార్థం దాచుకొని మరో ముఖం ప్రదర్శిస్తూ ఉంటాడు. అందుచేత జనం అతను సుఖంగా ఉన్నాడని భ్రమపడతారు. ప్రతి వారు తాను తప్ప అందరూ బాగానే ఉన్నారనుకుంటారు. పైకి కనిపించే మనిషి వేరు, అసలు మనిషి వేరు. కీర్తికాముడు మగధ దేశానికి రాజు. తన ప్రయోజకత్వంతో శత్రువుల్ని తొలగించుకున్నాడు. యుద్ధ భయాలు లేకుండా చేసుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని పెంచుకుని సుస్థిరం చేసుకున్నాడు. కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. అతని రాజ్యంలో ధన, కనక, వస్తు, వాహనాలకి లోపం లేదు. పాడి పంటలకు కరువు లేదు. రాజ్యం లక్ష్మీదేవికి నివాసమే. అతని రాజధాని అయిన కుండిన నగరంలోని కట్టడాలు శిల్ప చమత్కారానికి, నాగరికతకి నెలవులు. నగర నిర్మాణం అద్భుతం. అది చూసిన వారు దేవేంద్రుడి పట్నం అంతకంటే ఘనంగా ఉంటుందంటే నమ్మరు. మగధ రాజ్యం పేరుకైతే ప్రజారాజ్యం కాదు, కానీ ప్రజలలో తిరుగుబాట్లు కానీ అల్లర్లు కానీ మచ్చుగైనా కనిపించవు. ఎందుచేత అంటే ఆ రాజు తన ప్రజల్ని కన్న బిడ్డల్లాగే చూసుకుంటాడు. అన్నానికి వస్త్రానికి కరువు లేని ప్రతి ఒక్కరికి చేసేందుకు పని, ఉండేందుకు గూడు ఉండే దేశాల్లో అల్లర్లు ఎందుకుంటాయి? కూడు గూడు లభిస్తూ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. పరిపాలన స్థిరంగా సాగుతోంది. రాజుకు తగిన వారే మంత్రులు. మంత్రివర్గం ప్రజల సుఖాన్ని లక్ష్యంగా చేసుకుంది. లంచగొండితనం అనేదే లేదు. కీర్తికాముడు స్వార్థం లేని ధర్మరాజని ఆ రాజ్య ప్రజలే కాక ఇతర దేశ ప్రభువులు, ప్రజలు కూడా అనుకునేవారు. అతను చాలా సుఖంగా ఉన్నాడని భావించేవారు. కానీ కీర్తికాముడికి విచారం ఉంది. అతనికే కాదు, కుండిన నగరపు కోటలోని అందరికీ ఆ విచారంతో మనసుకు శాంతి కరువైంది. ఎవరి ముఖంలోనూ ఆనందం అనేదే లేదు. ఎవరి ముఖం చూడబోయినా వెరవలబోతూనే ఉంది. పట్టమహిషి మంజులాదేవి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కారుస్తుంటే కీర్తికాముడు సైతం ఆమెను ఓదార్చలేకపోతున్నాడు. అతని గుండెల్లోనూ అల్లకల్లోలమైన సముద్రంలా దుఃఖం ఎగిసిపడుతోంది. మగవాడు గనక ఆ కన్నీటి కెరటాలను బయటికి రానివ్వకుండా బెగబట్టుకున్నాడు, ఆపుకుంటున్నాడు. రాత్రి గడుస్తోంది. కోటలోని నగారా 1 గంట కొట్టింది. గదిలో మృదువైన శయ్య మీద 12 ఏళ్ల బాల, పోతపోసిన బంగారు బొమ్మల, శిల్పి చెక్కిన సుందర శిల్పంలా స్పృహ లేకుండా పడి ఉంది. ఆ మంచం మీదనే కూర్చొని మంజులాదేవి ఒక చేతిని కూతురి ఒంటి మీద వేసి అపరిమితమైన దుఃఖం అనుభవిస్తోంది. ఆ తల్పానికి దగ్గరలో ఒక ఆవాసం మీద కీర్తికాముడు చేష్టలుడిగి కూర్చున్నాడు. ప్రధానమంత్రి ధీమంతుడు, కొందరు రాజోద్యోగులు కొంచెం దూరంలో ముఖాలు చిన్నబుచ్చుకొని నిల్చుని ఉన్నారు. గదిలో ఒకవైపు 2 రాజవైద్యులు మందులు నూరుతుంటే దాసీ జనాలు వారికి అవసరమైనవి అందిస్తున్నారు. ఒక రాజవైద్యుడు తమలపాకులో చిటికెడు ఔషధం వేసి తీసుకురాగా 2వ వైద్యుడు వెండి గ్లాసుతో నీళ్లు తెచ్చాడు. అమ్మ, ఈ మందుకి తిరుగుండదు అన్నాడు 2 వైద్యుల్లోనూ ఒకడు రాణిగారిని చూస్తూ. దీనిని మనం అమ్మాయి గారి చేత మింగించగలిగామో మందు కంఠం దిగడమేమిటి, కళ్ళు తెరిచారే అన్నాడు 2వ వైద్యుడు. మంజులాదేవి ఆ ఔషధాన్ని తాను అందుకొని కుమార్తెనట్లో వెయ్యబోయింది. కానీ ఆమె నోరు తెరవలేదు. అప్పుడు బిడ్డ నోరు విప్పడానికి రాజు ప్రయత్నించాడు. పళ్ళు గట్టిపరుచుకుని ఉన్నాయే తప్ప నోరు పెగల్లేదు. అది చూసి వైద్యులు నిరాశపడిపోయారు. రాణిగారి కళ్ళల్లోంచి నీళ్లు ఊపికాయి.
కీర్తికాముడు నిరాశతో ఆసనంలో కూలబడిపోయాడు. ఇంకేదే దారి, ఇప్పుడేం చేయాలి నాథ? వణుకుతున్న గొంతుతో అడిగింది రాణి. రాజు నోటి వెంట మాట రాలేదు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. అయినా ఈ పూట మరీ హీనంగా ఉంది. మందు కూడా మింగకపోతే అన్నాడు మంత్రి బాధగా. ఏదో ఒకటి వేగంగా ఆలోచించండి. నా బిడ్డ బతికే దారి చూడండి. నా తల్లి కోసం ఎన్ని నోములు నోచాను, ఎన్ని యాత్రలు చేశాం. దేవుడు వరమిచ్చాడని మురిసిపోతుంటే ఇంతలో ఇలా మిన్ను విరిగి మీద పడింది. మాట్లాడరేం నాథ, త్వరపడండి సోకించింది మంజులాదేవి. రాజు ఒక నిట్టూర్పు వదిలి, ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు అన్నాడు. దేశంలోని గొప్ప గొప్ప వైద్యులందరూ వచ్చారు, ప్రయత్నాలు చేశారు. రోగ నిర్ధారణే కాలేదు. పాము కాటు అని ఒకరు, అపస్మారకమని కొందరు, మూర్ఛ అని మరికొందరు. అన్నిటికీ తమ ప్రయత్నాలు తాము చేశారు తల్లి అని మంత్రి అంటుంటే, అయ్యో మంత్రి, అయితే ఇక నా తల్లి నాకు దక్కే యోగం లేదా? నా తల్లి లేని బతుకు నాకు అనవసరం. చెడ్డమాట చెమిని పడకముందే నేను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడం మంచిది అని రోధించింది రాణి. అందరూ కంగారు పడ్డారు ఆ మాటలకి. కొంచెం శాంతం వహించండి దేవి అని వారించబోయాడు మంత్రి. లోకల్లో నా బిడ్డని రక్షించగల వైద్యుడే లేనప్పుడు, నా తల్లి వ్యాధినయం చేయగల ఔషధమే కరువైనప్పుడు ఇక నాకెక్కడ శాంతి? ఎందుకొచ్చిన బతుకు నాది? ఎంత రాజ్య సంపద ఉన్నా, ఎన్ని భోగ భాగ్యాలున్నా అన్నీ వృధా. లేక లేక కలిగింది ఒక్క బిడ్డ. ఆ ఒక్క బిడ్డకి కూడా కరువు పడే కర్మ కాబోలు నాది అని ఆమె కుమిలి కుమిలి ఏడవసాగింది. అది చూడలేక వైద్యులిద్దరూ రోగి నోటిని విప్పి మందు మింగించడానికి గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం కర్మో, పళ్ళు గిట్టకరుచుకునే ఉన్నాయి తప్ప గాలి చొరబడ్డానికైనా సందివ్వలేదు. తమ ప్రయత్నాలు వృధా కావడంతో సూదిమనుపాటి మందు లోపలికి పోతే మాట దక్కేది. కానీ ఏం లాభం? పట్టకారు పెట్టి లాగినా పళ్ళు సందివ్వడం లేదు. ఎంత మంచి ఔషధం ఉండి ఏం లాభం అన్నారు వైద్యులు. మంజులాదేవి వారి మాటలకు చిరాకు పడకుండా, ఇక మీ ప్రగల్భాలు ఆపండి. వారు కిందటి పరిస్థితి ఇది కాదుగా, అప్పుడు మీరు మీ ఔషధాలు ఏమయ్యాయి అంది నిష్ఠూరంగా. వైద్యులు నోరు మూసుకున్నారు. బిలవనగరం మా నాన్నగారికి కబురు పంపలేదా ప్రభు అడిగింది రాణి. కీర్తికాముడు ధీమంతుడి వైపు చూశాడు. 3 దినాల కిందటే చేయించాం దేవి. అక్కడి పరిస్థితులు వివరిస్తూ వారి ఆస్థానంలో ఉండే ధనవంతుల్ని వెంట పెట్టుకుని రావలసిందిగా ధర్మపాల మహారాజు గారిని కోరుతూ వారిని తీసుకురావడానికి మనుషుల్ని పంపాను. వారు ఈ పాటికి రావాల్సిందే అని చెప్పాడు మంత్రి వినయంగా. కీర్తికాముడికి ఆ మాటలు వినిపించలేదు. కుమార్తె పరిస్థితి అర్థం కాక అతడి గుండె చెదిరి ఉంది. అంతలో వాకిట్లో గుర్రాల అలజడయింది. ఎవరో వచ్చి ఉన్నారనుకున్నారు ఆ గదిలో వారు. ఒక పరిచారకుడు వచ్చి, బిలవనగరం నుంచి ధర్మపాల మహారాజు గారు పరివారంతో విచ్చేసి కోటలో ప్రవేశించారు అని చెప్పాడు. ఆపద సమయంలో వచ్చిన సోదరుని కలుసుకునేందుకు దేవి తహతహలాడింది. వచ్చిన వారిని తక్షణమే ప్రవేశపెట్టమని కీర్తికాముడు పరిచారకుల్ని ఆదేశించాడు. కుండిన నగరానికి బిలవనగరం వారం రోజుల ప్రయాణం. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు, మంజులాదేవికి స్వయాన అన్నగారు. మేనగోడలు స్వస్థత చెడి ఉందని తెలియడమేమిటి? వెంటనే తన కొడుకు ఆనంద్ కుమార్తోనూ ఆస్థాన వైద్యుల్లో దిట్టైన ధన్వంతరితోనూ బయలుదేరాడు. మామూలుగా వారం రోజులు చేయవలసిన ప్రయాణాన్ని పగలు రాత్రి ఆగకుండా చేసి 3 దినాల్లో వచ్చి కుండిన నగరం చేరుకున్నాడు. ఆ గదిలోకి ఆనందునే ముందుగా ప్రవేశించాడు. చింతామణికెలా ఉంది అత్తయ్య ఆతరంగా అడిగాడు. అంతలో ధర్మపాలుడు అక్కడికొచ్చాడు. అతను చూస్తూనే, మా పరిస్థితి అంధకారమైపోయింది చూడు అన్నయ్య. బావా అనంతుడు వచ్చాడనగానే పరుగు పరుగున పోయి ఒళ్ళో వాలేది నా చిట్టి తల్లి. ఇప్పుడు వారం రోజుల నుంచి మూసిన కన్ను తెరవడం లేదు నా బిడ్డ అంటూ వలవల ఏడ్చేసింది మహారాణి. ఆ మాటలకు కళ్ళు చెమ్మగిల్లగా ఆనందుడు ముఖం మరోవైపుకు తిప్పేసుకున్నాడు. కీర్తికాముడు ఒకవైపున, మంజులాదేవి మరోవైపున. బావా మావయ్య వచ్చారు, కళ్ళు విప్పు చూడమ్మా, కళ్ళు విప్పు చూడమ్మా అని కుమార్తెను కదుపుతూ హెచ్చరించారు. కానీ ఆమె కదలనూ లేదు, కళ్ళు విప్పనూ లేదు. ఉన్నట్లుండి ఇదేం గ్రహచారం అని ధర్మపాలుడు తనతో వచ్చిన ధన్వంతరి వైపు చూశాడు. ఆ వైద్య శిఖామణి వెంటనే చింతామణి నాడినందుకుని పరీక్షించాడు. కానీ అతని ముఖంలో వికాసం గాని ఆశ గాని కనిపించలేదు. ఆమె నోరు తెరవాలని ప్రయత్నించాడు, కుదరలేదు. ఒంటి మీద స్పృహ లేకపోయినా
ఇవాటి వరకు వేసిన మందులన్నీ మింగుతూనే ఉంది బిడ్డ. అయితే ఇలా అయిపోయింది అన్నాడు కీర్తికాముడు బాధగాను భారంగాను. అసలు ఈ వ్యాధి రావడం ఎలా వచ్చిందో వివరాలు చెప్పండి అని వైద్యుడు అడిగాడు. అందుకు రాజు, 8 రోజుల కిందట అమ్మాయి 12వ జన్మదినోత్సవం ఎంతో వేడుకగా చేశాం అని చెబుతుండగా, అవును 15 రోజుల కిందట మీరు పంపిన శుభలేఖ అందుకున్నాను గాని రాజకార్యాలు తొందరలో ఎవరము రాలేకపోయాం. అప్పటి వరకు కులాసాగానే ఉన్నదన్నమాట. ఆ తర్వాత అడిగాడు ధర్మపాలుడు. ఆ వేళ సాయంకాలం వరకు కూడా కులాసాగానే ఉంది. వేడుకలు, వినోదాలు, విందులు అతి ఘనంగా జరిగాయి. ఆ జన్మదినానికి ప్రత్యేకంగా మణులహారం కొన్నాను. అది ఎంతో బాగుందని మురిసిపోయింది కన్నతల్లి. రోజంతా దానిని వదిలిపెట్టలేదు. వేలాది బంధుమిత్రులు ఉత్సవాల్లో పాల్గొన్నారు అని చెబుతుంటే కీర్తికాముడి కంఠం శోకంతో పూడుకుపోయింది. అది గమనించి మంత్రి ధీమంతుడు చెప్పసాగాడు. రాజకుమారి జన్మదినోత్సవానికి ఏతించిన బంధుమిత్రులు చీకటి పడే వేళకు వెళ్ళిపోయారు. చక్కగా అలంకరించబడిన చింతామణి శోభని కొందరు చెరువుల్ని వెంటబెట్టుకుని పూల తోటల్లోని తోగొట్టుయ్యాల మీద ఊగుతూ దాని మీద నుంచి కింద పడిందట. పడుతూ భయంతో కెవ్వుమని ఒక కేక మాత్రం వేసిందట. అంతే. పడిన తర్వాత ఇక ఆమెకు ఒంటి మీద స్పృహ లేదు. చెరువులు పరుగు పరుగును వచ్చి కోటలో ఈ వార్త చెప్పారు. తక్షణం ప్రభువు, దేవిగారు, మేము పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాం. రాజకుమారి ఒంటి మీద తెలివి లేకుండా పడుంది. నొరుగులు కక్కుతోంది. మాట లేదు, చూపు లేదు. చేతుల మీద తీసుకొచ్చి పానుపు మీద పడుకోబెట్టాం. అప్పటి నుంచి చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. సమర్థులున్న వైద్యులందరినూ రప్పించాం. ఎవరి వల్ల కాలేదు. ఈ రాత్రి పరిస్థితి మరీ విషమంగా ఉంది చెప్పాడు మంత్రివర్యుడు ధీమంతుడు. బిల్వనగరం నుంచి వచ్చిన ధన్వంతరి చింతామణిని పరీక్షించడం ముగించి ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి, ఉయ్యాల ఊగుతూ ఎంత ఎత్తు నుంచి కింద పడి ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు. విషయం తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దగ్గరగానే ఉంది గనక శోభకి తెలుసుంటుంది, పిలవండి అంది మంజులాదేవి. శోభ ఎక్కడుంది అడిగాడు కీర్తికాముడు. దానికి చింతామణి అంటే ప్రాణం, నిమిషం వదలదు. ఈ వారం రోజులుగా దానికి నిద్రాహారాలు లేవు. అలసి ఏ మూలో పడుకుని ఉంటుంది అని ఆమె పరిచారకుల్ని వెళ్ళి చూడమంది. వాళ్ళు వెళ్ళి నిద్రమత్తులు ఉన్న శోభని పిలుచుకు వచ్చారు. అక్కకిలా ఉంది, కళ్ళు తెరిచిందా ఆత్రంగా అడిగింది శోభ కళ్ళు నులుముకుంటూ. తెరుస్తుందమ్మాయి, ఇలా చూడు. ఆ వేళ మీరంతా ఉయ్యాల్లాగుతున్నప్పుడు చింతామణి ఎంత ఎత్తు నుంచి పడింది అడిగాడు ధన్వంతరి దానిని బుజ్జగిస్తున్నట్లు. శోభ కొంచెం ఆలోచించి, అబ్బో చాలా ఎత్తు నుంచే పడింది. అప్పుడు చింతామణి ఒక్కతే ఉయ్యాల మీద ఉంది. వెనక కొందరు పిల్లలు నిల్చొని బలంగా ఊపుతున్నారు. కొందరం ఎదురుగా నిల్చొని కిలకిలా నవ్వుతున్నాం అని వర్ణించి చెబుతుంటే ధన్వంతరి, నేను అడుగుతున్నది ఆమె ఎంత ఎత్తు నుంచి పడింది అని అన్నాడు. అదా, అప్పుడు ఉయ్యాల తాటి చెట్టులో సగం ఎత్తుకు లేచింది. అప్పుడు అక్కడి నుంచి పడింది అంది. శోభ మాటలు విని అతను మళ్ళీ చింతామణి నాడిని పరీక్షించాడు. కళ్ళ రెప్పలు వేళ్లతో ఎత్తి చూశాడు. ఆమె నోరు తెరవబోయాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతని వైపు ఆదుర్దాగా చూస్తున్న వాళ్ళందరూ, ఏమండి అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా ఆసుందా అని అడిగారు. చెప్పడం కష్టం. నాడి ఎక్కడో కింద నీరసంగా కొట్టుకుంటోంది. అంత ఎత్తు నుంచి పడినా దెబ్బలేమీ తగలేదు. ఎందుకనో ధన్వంతరి ప్రశ్నకి కిందంతా ఇసుక అని చెప్పాడు మంత్రి. శరీర భాగాలకు ఎటువంటి ముప్పు లేదు. కానీ ఎత్తు నుంచి పడడం వల్ల మెదడు దెబ్బతింది. ఔషధం మింగితే ఏమైనా చెయ్యవచ్చు. కానీ పళ్ళు గెట్టకరుచుకుపోవడంతో అలాంటి ఆశ ఏమీ లేదు అంటూనే ఆ వైద్యుడు తన సంచిలోంచి కొన్ని మూలికలు తీసి వాటి నుంచి పసరు పిండి ఆమె నుదుటిపై పట్టీ వేశాడు. ఈ రాత్రి గడిస్తే గండం గడిచిందనుకోవచ్చు అన్నాడు వైద్యుడు. అతని మాటలు పూర్తవుతుండగానే కోటలోని నగారా 3 గంటలు కొట్టింది. అందరూ నిరాశలో మునిగిపోయారు. నిమిషం ఒక యుగమైనప్పుడు ఇంకా 3 గంటలు గడవడం అంటే సంభవమా? ధర్మపాలుడి ఆస్థాన వైద్యుడు దేనినైనా సాధించగలడన్న ఆశతో అంతవరకు గడిపాడు. కానీ ఇప్పుడు ఆశ కూడా అంతరించిపోయింది. అతడు పెదవి విరిచేశాడు. ఇక భారం భగవంతుడి మీద వేయడం తప్ప వేరే మార్గమేముంది అనుకున్నారు అందరూ. అతి కష్టం మీద మరి 2 గంటలు గడిచాయి. రాత్రి పూర్తిగా గడిచిందని చెప్పడానికి వీలు లేదు. కానీ చీకటి కరగడం మొదలైంది.
అటు చీకటి కాదు, ఇటు వెలుగు కాదు. సందిగ్ధ సమయం. చావు బతుకుల్లో ఉన్న చింతామణి పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ఆ రాజ్యం, ఆమె తల్లిదండ్రులు, అందరి భవిష్యత్తు, ఆశలు ఆ బిడ్డ మీదే ఉన్నాయి. చింతామణి నోటి నుంచి నొరుగులు రావడం ముందుగా తల్లి కంటనే పడింది. ఆమె గుండెలు బాదుకుంటూ, అయ్యో, బిడ్డ నొరుగులు కక్కుతోందండి, ఇంకేముంది, నా బిడ్డ లేకుండా నేను బతకలేనండి అంటూ గొల్లుగొల్లున ఏడవసాగింది. వైద్యుడు చింతామణి నాడి చూసి పెద విరిచాడు. అతని ముఖం వెలవలబోయింది. అది గమనించిన మంజులాదేవి హృదయం పగిలిపోయింది. నేను పాపిని, బతకూడదు అని గొణుక్కుంటూ లేచి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. ధర్మపాలుడు, ధీమంతుడు, కొందరు పరిచారకులు ఆమెని అనుసరించారు. కీర్తికాముడి తల తిరిగిపోతోంది. పాదాల కింద నేల పాతాళంలోకి జారిపోతున్నట్లవుతోంది. కళ్ళు పచ్చబారుతూ ప్రపంచమే అంధకారబంధనమవుతోంది. కుమార్తెని ఒడిలో పెట్టుకుని స్త్రీ కంటే హీనంగా వలవల ఏడవసాగాడు. ఆ మహారాజుని ఎవరు ఓదార్చగలరు? ఆనందుడు 20 ఏళ్ల వయస్కుడే. అతను కూడా గుడ్ల నిండా నీరు కుక్కుకోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాడు. ఎవరికి వారి దుఃఖసాగరంలో మునిగిపోయారు. కోటలో ఎటు చూసినా ఆహాకారాలు, శోకాలు. చూపులకి చందమామ, రాజ్యానికి కాంతి, వంశానికి రాజహంస, మగధ రాజ్యానికే మణిపూస. అలాంటి చింతామణి మట్టిపాలు కాబోతుంటే ఎవడు సహించగలరు? ఇంతలో ఆ గదిలోకి ఒక భటుడు వేగంగా ప్రవేశించాడు. అతను కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బైరాగిని వెంటబెట్టుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టి తాను రాజుకు నమస్కరించాడు. ప్రభు, రక్షక భటులు ఈ సన్యాసిని అనుమానించి గత రాత్రంతా ఖైదులో ఉంచారు. ఇతనికి వైద్యం తెలుసట, అందుకని తీసుకొచ్చాను అన్నాడు. అది వినగానే కీర్తికాముడు ఒడిలోని బిడ్డను పాన్పు మీద పడుకోబెట్టి లేచి సన్యాసికి నమస్కరిస్తూ, స్వామి, నగరపాలకులు ఆచారం పేరిటి చేసిన అపరాధాన్ని మన్నించండి. నేను ఈ దేశపు రాజుని. నా పేరు కీర్తికాముడు. ఈ బిడ్డ నా కూతురు చింతామణి. ప్రాణాలు కోల్పోయినట్లుంది అన్నాడు విచారం నిండిన కంఠంతో. బైరాగి ఆమె నాడిని పరీక్షించి, లేదు, కొణప్రాణం ఇంకా ఉంది అన్నాడు. దానితో రాజుకి మిగిలిన వారికి కూడా ఆశ రేకెత్తింది. బైరాగి చింతామణి కాళ్ళు చేతులు తాకుతూ పరిశీలిస్తున్నాడు. ఈ సంతోష వార్తని మంజులాదేవికి చెప్పడానికి ఒక పరిచారిక పరుగు పరుగును వెళ్ళింది. కోట బావి దగ్గర మంజులాదేవి ఆత్మహత్య చేసుకునే యత్నంలో ఉంది. ఆమెను వారించడానికి అందరూ కష్టపడుతున్నారు. ఎందరూ ఎన్ని విధాలు చెప్పినా ఆమె చెవికి ఎక్కడం లేదు. బిడ్డను కోల్పోయే సమయంలో తల్లి పొందే దుఃఖము, కడుపు మంట, ఆవేదన అలాంటి తల్లులకి తప్ప ఇతరులకెలా అర్థమవుతాయి? నేను పాపిని, నన్ను వదలండి, జన్మ జన్మలకి నా తల్లి నాకు లభించదు, నా తల్లి లేని లోకల్లో నేనుండలేను, నన్ను వారించకండి అంటూ ఆమె నూతుగోడకి తలకొట్టుకోసాగింది. అంతలో దేవి, ఎవరో బైరాగి మన కోటలోకి వచ్చాడు, రాజకుమారిని పరీక్షించాడు, ప్రాణం పోలేదని చెబుతున్నాడు అని పరిచారకొచ్చి చెప్పేసరికి, నా బిడ్డ బతికిందా అంటూ ఆశ్చర్య ఆనందాలతో ఒక్క కేక వేసి మంజులాదేవి పరిగెత్తింది. మిగిలిన వారు కూడా ఆమె వెంట వెళ్లారు. కాషాయ వస్త్రాలు ధరించిన బైరాగి ఒక చేతిలో కమండలము, మరో చేతిలో శంఖము పట్టుకుని మహారాజుకి ఎదురుగా నిలుచుని రాజకుమారి ముఖంలోకి దీక్షగా చూస్తున్నాడు. అతని ముఖంలో బ్రహ్మ తేజస్సు తాండవిస్తోంది. గడ్డం సవరించుకుంటూ దీర్ఘాలోచన చేస్తున్న సమయంలో మంజులాదేవి వచ్చి అతని పాదాల మీద పడింది. స్వామి, రక్షించండి, తమరు మహాత్ములు అయి ఉంటారు, నా బిడ్డను బతికించండి, నాకు కడుపు సోకలు లేకుండా చేయండి, పుణ్యం కట్టుకోండి అంటూ దీనంగా ప్రార్థించింది. అందుగా సన్యాసి, అమ్మ, ముందు నా పాదాలు వదులు, దేవుడిపై భారముంచి ప్రయత్నం చేస్తా, ఆపైన సద్గురు సంకల్పం అని. ఈ బిడ్డకు వయసు ఎంత అని ప్రశ్నించాడు. 12వ జన్మదినం దాటి వారం రోజులైంది మహర్షి. 7 తరాల నుంచి మా వంశంలో ఆడసంతతి లేదు. నాకు ఏ సంతానము కలగక అనేక యజ్ఞాలు, యాగాలు చేసి ఇక సంతానం కలగదని నిరాశ చెంది ఉండగా దేవుడు ఈ బిడ్డను ప్రసాదించాడు. 7 తరాల పెద్దలతో నా వంశం తరించిందని ఈ 12 ఏళ్ళు పరమానందం చెందాం. కానీ మా మునిపం ఇంతలోనే ముక్కలవుతుందనుకోలేదు అంటూ కీర్తికాముడు విచారించాడు. బిడ్డకి పరిస్థితి ఎంతకాలం నుంచి, కారణమేమిటి అడిగాడు బైరాగి. రాజు చింతామణి ఉయ్యాల మించి పడడం అవి చెప్పి, తమరెవరో మహానుభావులు ఆయాచితంగా దయచేశారు. ఇప్పటికే నిస్పృహలో ఉన్న మాకు బిడ్డలో ఇంకా ప్రాణం నిలిచి ఉందని తమరు చెప్పిన మీదట ఆశాకిరణాలు మొదలయ్యాయి. మీరాక మా పూర్వపుణ్యమే.
ఏ మహత్తు వల్లనైనా తమను మా బిడ్డని రక్షించగలిగితే నేను నా రాజ్యంలోని వారు ఆజన్మాంతము తమకు దాసులమై పాదసేవ చేసుకుంటాం అని వినయంగా మనవి చేసుకున్నాడు. బాలిక నుదుటి మీద పట్టును కడిగేయమన్నాడు బైరాగి. అందరినీ బయట ఉండమన్నాడు. చేతి సంచిలోంచి చిన్న సీసాను తీసి దానిలోని చూర్ణాన్ని చిటికిడి తీసి రాజకుమారి ముక్కు కింద ఉంచాడు. 2 నిమిషాల పాటు అలాగే ఉంచాడు. తర్వాత శంఖాన్ని పూరించి రాజకుమారి చెవి దగ్గర ఊదాడు. శంఖం నుంచి బయలుదేరిన భీకరనాదానికి కోట భయంకరంగా ప్రతిధ్వనించింది. భోంతారాడాలు దద్దరిల్లాయి. అక్కడున్న వారందరికీ గుండె బేజారైంది. ఆ క్షణమే చింతామణి కళ్ళు తెరిచింది. బైరాగి శంఖానాదం ఆపాడు. మంజుల, కీర్తికాముడు మిగిలిన వారు కూడా సంతోషం పట్టలేక బైరాగికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఎన్నో విధాలు మొక్కారు. అమ్మా, దాహం అంది కళ్ళు విప్పిన రాజకుమారి. మంజులాదేవి మరింత సంతోషంతో ఆమెను కౌగిలించుకుని, నా తల్లి, బతికి బయటపడ్డావా అమ్మా? దాహం కావాలా? ఇదిగో ఇప్పుడే తెప్పిస్తా అని బైరాగి వైపు చూసింది, అనుమతి కోరుతున్నట్లు. ఆగినంత మజ్జిగనివ్వండి అన్నాడతను. పరిచారకులు పోయి 3 గ్లాసులలో మజ్జిగ తెచ్చారు. అది తాగి చింతామణి తేలికగా లేచి కూర్చుంది. ఆమెకు అటూ ఇటూ తల్లి తండ్రి కూర్చుని ఆమె ముంగురులు సవరించసాగారు. ఏం తల్లి, ఎలా ఉంది అని అడిగారు వారు. ఏం, నాకు బాగానే ఉందే అంది చింతామణి. అప్పుడు తల్లిదండ్రులు ఆమెకు బైరాగిని చూపిస్తూ, తల్లి, నీకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఈ మహాత్ములే, వారి పాదాలకు మొక్కు అని చెప్పగా ఆమె పాన్పు దిగి బైరాగి పాదాల మీద వారి మొక్కింది. బిడ్డ, పునర్జన్మ ఎత్తావు, చిరంజీవిక అని ఆశీర్వదించాడాయన. రాకుమారి అక్కడున్న వారందరినీ కలిగి చూసి, బావా, ఆనందుడు ఇక్కడున్నాడే అంది ఆనందంగా చెరచెరపోయి అతడి ఒడిలో వారిపోతూ. మావయ్య కూడా ఇక్కడే ఉన్నాడు తల్లి అంది మంజుల. ఇక మేము సెలవు తీసుకుంటాము అని బైరాగి లేవబోగా, స్వామి, మా మనవి కొంచెం ఆలకించండి, తమరు ఎక్కడి నుంచి ఏం చేశారో సెలవియ్యండి అని కీర్తికాముడు ప్రార్థించాడు. సన్యాసి చిరునవ్వు నవ్వుతూ, రాజా, బైరాగులకు ఒక నివాసమని, గమ్యస్థానమని ఏముంటుంది? సత్రం భోజనం, మఠం, నిద్ర. సంచారంలో నిన్న రాత్రి ఈ పట్నం మీదుగా పోతుంటే కొత్తవాడినైన నన్ను చూసి మీ కావలివారు అనుమానించి బందీలో ఉంచారు. ఉదయం నా రూపాన్ని, వాలకాన్ని పరికించి, అయ్యా, మీరు సాధువుల్లా ఉన్నారు, మీకు వైద్యమేమైనా తెలుసునా అని అడిగారు వారు. తెలుసు, ఏం కావాలి మీకు అని నేనడిగాను. మా రాజపుత్రి స్వస్థత చెడి చావు బతుకుల్లో ఉంది. దేశంలోని వైద్య శిఖామణులు ఏమీ చేయలేకపోయారు. మీరు ప్రయత్నం చేస్తామంటే కోటలోకి తీసుకుపోతాం అన్నారు వారు. సరే అన్నాను. వాళ్ళు నన్ను కోటలోకి తీసుకొచ్చారు. తర్వాత విషయం మీకు తెలిసిందే అన్నాడు. అందుకు కీర్తికాముడు చాలా చింతిస్తూ, అయ్యో, అపచారం జరిగింది. తమ తాహుతు తెలుసుకోలేక భటులు తప్పు చేశారు. ఆ తప్పు వారిది కాదు, నాదే, మన్నించండి అని ప్రార్థించాడు. దానికే ముందే పరిపాలనలో శాంతి భద్రతలు కాపాడాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అందులో మీది, నాది, మీ భటులది కానీ ఎలాంటి తప్పు లేదు. మహాత్ములైన మీరు మా పూర్వపుణ్యం వల్ల మా రాజ్యానికి రావడం జరిగింది. ఇక నుంచి తమరు మా నగరంలోనే ఉండి మమ్మల్ని తరింపజేయమని ప్రార్థన అన్నాడు కీర్తికాముడు. రాజు మాటలకి బైరాగి కొంచెం ఆలోచించి, లోక కళ్యాణానికి పాటుపడాలనే మా ఆశయం కనుక మీ కోరిక ప్రకారం చేయడానికి అభ్యంతరం ఉండదు, కానీ మా ప్రశాంత జీవనానికి ఆటంకాలు కలుగుతాయేమో అని సందేహం అన్నాడు. తమరికి అటువంటి అనుమానాలు అవసరం లేదు. మీకోసం ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయిస్తాం. దానిలో ప్రశాంతతకు కానీ మీ జపతపాలకు కానీ ఎటువంటి భంగము కలగకుండా కట్టడి చేయిస్తాను. అప్పుడు బైరాగి, తమరు పుత్రికకు ప్రమాదం తప్పినందువల్ల అనేక మంది వస్తూ మాకు భంగం కలిగించవచ్చు అన్నాడు. స్వామి, అలాంటిది సంభవించకుండా నేను అన్ని ఏర్పాట్లు చేయించగలను అన్నాడు రాజు. మేము ఉండడం వల్ల మీకేమి ప్రయోజనం అడిగాడు బైరాగి. మాకు పుత్రికాభిక్ష పెట్టిన మిమ్మల్ని సేవించాలని మా కోరిక చెప్పాడు రాజు. మేము సన్యాసులం, స్వేచ్ఛాజీవులం. ఇక్కడ ఉంటున్న మా చూపు హిమవత్ పర్వత శిఖరం మీదే అన్నాడు బైరాగి. కావచ్చు, కొంతకాలమైన మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ మాటలకు బైరాగి బదులు చెప్పలేదు. మేము సన్యాసులం, స్వేచ్ఛాజీవులం. ఇక్కడ ఉంటున్న మా చూపు హిమవత్ పర్వత శిఖరం మీదే అన్నాడు బైరాగి.
కావచ్చు. కొంతకాలమైన మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు. ఆ మాటలకు బైరాగి బదులు చెప్పలేదు. తమకు ఎక్కువ వయసు లేదు, అయినా సర్వసంగ పరిత్యాగం చేసి విరాగులవ్వడానికి కారణం మేము అడగవచ్చునా? చనిపోయిందని అనుకున్న మా బిడ్డను రక్షించారు. అంత శక్తి సామర్థ్యాలు తమరెలా సంపాదించారో తెలుసుకోవచ్చునా అడిగాడు రాజు. సద్గురు సంకల్పం. మనఃప్రవృత్తికి వయసుతో నిమిత్తం ఉండదు. పూర్వజన్మ సుకృత దుష్కృత్యాలను బట్టి ఆయా వాసనలు కలుగుతూ ఉంటాయి. ధ్రువుడు ప్రహ్లాదుల చరిత్రను మీరు వినే ఉంటారు. నేను కూడా నా 20వ ఏట ప్రాపంచిక సుఖాలను త్యజించి సన్యసించాను. ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళు ఎన్నో దేశాలు తిరిగి ఎందరో మహాత్ములను ఆశ్రయించి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. అంత చిన్న వయసులోనే విరాగినైన కారణంగానే లోకం నన్ను బాలమహర్షి అని పిలవడం మొదలుపెట్టింది. బైరాగుల వివరాలు ఎంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని కోరడం నియమ విరుద్ధం అన్నాడు యోగి. క్షమించండి స్వామి, ఏదో కుతూహలం కొద్దీ అడిగాను. నేను మా వంశం వారు తమరు చేసిన మహోపకారాన్ని జన్మజన్మలకి మరిచిపోము. తమరి రాక 10 నిమిషాలు ఆలస్యమై ఉంటే అంతా చెయ్యి జారిపోయేది. కూతురు చావుకి తల్లి ఆత్మహత్య చేసుకుని ఉండేది. భార్యాపుత్రికలు లేని నేను మాత్రం ఎలా బ్రతుకుతాను? క్షణంలో ఈ కోట శ్మశానమయ్యేది. కానీ మీరు స్వర్గాన్ని చేశారు. అంతటి మహాత్ములని మిమ్మల్ని ఈ నగరంలో మా సేవలు అందుకుంటూ ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ చేతులు జోడించాడు రాజు. మంచిది. ఎంతటి ప్రమాద స్థితి వరకు వచ్చి తిరిగి బతికిన వారెవరూ కనిపించరు. మీ చింతామణిది ఒక అపూర్వ జీవితం. ఆమె భవిష్యత్తు కూడా అపూర్వమే అవుతుంది. ఇక నుంచి మీరామెను అపూర్వ చింతామణి అని పిలవండి అన్నాడు బైరాగి. తమ ఆజ్ఞ అన్నాడు రాజు. ఆమెకు ఉత్తమ విద్యలను స్వయంగా సక్రమంగా నేర్పాలనే సంకల్పం నాకు కలిగింది అన్నాడు బైరాగి. అది మా పూర్వపుణ్యమే స్వామి. తమరామెకు ప్రాణభిక్ష పెట్టిన దాతలు. చింతామణి ఇక్కడి నుంచి మీ బిడ్డే గాని మా బిడ్డ కాదు. ఆమె ప్రాజ్ఞులయ్యే వరకు మీ మందిరంలోనే ఉంచుకుని విద్యావతిని చెయ్యండి. మంచిది అని బాలమహర్షి ఆనందునితో ఆటలాడుతున్న చింతామణిని చూస్తూ అమ్మాయి అపూర్వ చింతామణి అని పిలిచాడు. ఆమె వచ్చి బాలమహర్షికి నమస్కరించి నిలుచుంది. కీర్తికాముడు వంశానికి వన్నెతేగల కన్య, ఏం నా దగ్గర విద్యను నేర్చుకుంటావా అని బాలమహర్షి ఆప్యాయంగా అడిగాడు. తమరు అనుగ్రహిస్తే తప్పకుండా నేర్చుకుంటాను అందామె వినయంగా. భేష్, నాకు శిశురాలివి కాదగిన దానివి అని మెచ్చుకున్నాడు బైరాగి. స్వామి, ఈమెకు ఇంకా ఔషధాల అవసరం ఉంటుందా అడిగింది రాణి మంజులాదేవి. అక్కరలేదు. ఇక నుంచి మీ బిడ్డ మునుపటి కంటే మంచి ఆరోగ్యము, ఎక్కువ తేజస్సు కలిగి ఉంటుంది అని బాలమహర్షి ఆనందుడి వైపు తిరిగి ఇతనెవరు అని అడిగాడు. ఆనందుడు నా బావమరిది కుమారుడు. ఇదిగో అతనే నా బావమరిది ధర్మపాలుడు. కాంచన నగరానికి రాజు. మేనకోడలి పరిస్థితి తెలిసి కొడుకుని వెంటబెట్టుకుని వచ్చాడు చెప్పాడు కీర్తికాముడు. సంతోషం అన్నాడు బాలమహర్షి. కీర్తికాముడు మంత్రి ధీమంతుడి వైపు చూస్తూ ఉద్యానవనంలోని భవనాన్ని మహర్షికి నివాసంగా ఏర్పాటు చేయించు. వారి సేవలకు అవసరమైన పరిచారికులను, సామాగ్రిని ఏర్పాటు చేయించు. ఎవరూ లోపల ప్రవేశించకుండా ఉండేలా కాపలాలు కట్టుదిట్టంగా పెట్టించు. ఆ మహాత్ములు రాజపుత్రికకి ప్రాణదానం చేసిన వారిని గుర్తుపెట్టుకుని అనుక్షణము వారి ఆజ్ఞలు పాటించబడేలా చూడు అని అతనికి చెప్పి, స్వామి, ఇప్పటికే తమకు చాలా శ్రమ కలిగించాం. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ స్థలం. మేము మీ దాసులమని భావించండి. ప్రశాంతంగా ఉండండి. తీరిక సమయంలో నేను నా భార్య వచ్చి తమన్ని దర్శించుకుంటూ ఉంటాం అన్నాడు బాలమహర్షితో రాజు. తరువాత అతన్ని మంత్రి వెంట శాంతిభవనానికి సాగనంపాడు. అమ్మాయి పునర్జన్మ ఎత్తినందుకు పరమానంద భరితుడవుతూ దినచర్యను ప్రారంభించాడు. కాంచన నగరాధిపతి మంజులాదేవి సోదరుడైన ధర్మపాలుడు ఆనందుడితో అక్కడ మరికొంతకాలం ఉండి తన ఊరికి పోవాలని ప్రయాణమవుతుంటే వారికి వీడ్కోలు చెబుతున్నారు కీర్తికామ మంజులాదేవి దంపతులు. ధర్మపాలుడు, చింతామణి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వచ్చాం. మేము వచ్చిన వేళ మంచిదే అయింది. దైవకృప వల్ల గండం గడిచింది. ఎంతో విచారంతోనూ భయంతోనూ వచ్చిన వాళ్ళం ఎంతో సంతోషంగా పెడుతున్నాం అన్నాడు ధర్మపాలుడు. అన్నయ్య, ఇంతటితో నీ బాధ్యత తీరిపోలేదు సుమి.
చింతామణిని నీ కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చావు, మరిచిపోకు అంది రాణి మంజుల. నేనెప్పుడు మర్చిపోను. బావగారు సమ్మతించాలే గాని నా అభ్యంతరం ఎన్నడూ ఉండదు అన్నాడు ధర్మపాలుడు. ధర్మపాల, నా అభ్యంతరం అసలే ఉండదు. పెళ్లి విషయంలో పిల్లలకి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చి చింతామణి ఇష్టానుసారంగా జరిపించాలని నా సంకల్పం అన్నాడు కీర్తికాముడు. అలా అయితే పేచీయే లేదు. అది ఇప్పటి నుంచే బావ మీద పంచ ప్రాణాలు పెట్టుకుంది అన్నాడు ధర్మపాలుడు. అయినా సంబంధం కలుపుకోవడం అందరికీ మంచిదే అంది మంజుల. ఇంతకీ ఆనందుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకోరేం? ఏమయ్యా ఆనందు, మా చింతామణిని పెళ్లి చేసుకుంటావా అడిగాడు కీర్తికాముడు. ఆ ప్రశ్నకు ఆనందుడు బదులు చెప్పకుండా తలదించుకున్నాడు. చింతామణి లాంటి అందమైనది, గుణవంతురాలు భార్యగా లభించాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి. మా అదృష్టం ఎవరికో గాని దక్కదు. దేవలోకంలో పుట్టవలసింది. మన అదృష్టం కొద్దీ మన రాజపుత్ర వంశంలో జన్మించింది. ఈ మాట నేను చెబుతాను అన్నాడు ధర్మపాలుడు. ఆనందుకి వేరే ప్రయత్నాలు చెయ్యవద్దని మరీ మరీ చెబుతున్నాను అన్నయ్య అంది మంజుల. ధర్మపాలుడు అలాగే చెల్లమ్మ అన్నాడు. పెళ్లి ఖాయమైన మాటలు ఇవే అని భావించండి బావగారు. చింతామణికి యుక్త వయసు రాగానే శుభలేఖ వ్రాయిస్తాను అన్నాడు కీర్తికాముడు. ధర్మపాలుడు మంచిది, మరి నేను వెళ్ళొస్తాను అన్నాడు. రాకరాకొచ్చారు, కొన్నాళ్ళైనా ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్నాడు కీర్తికాముడు. 5 మాసాలున్నాం కదా బావగారు, అవతల రాజకార్యాలు చెడిపోతాయి. ఇంకెన్నాళ్ళుంటాం? చింతామణి ఆరోగ్యం బాగానే ఉంది గనక సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. సెలవివ్వండి అన్నాడు ధర్మపాలుడు. రాణి మంజుల, ధర్మపాలుడు అలాగే అని పరివారంతో కొడుకుని కూడా తీసుకుని గుర్రాలెక్కారు. మహారాజు, రాణి వారిని కోటగుమ్మం వరకు సాగనంపి వీడ్కోలుపలికి కోటలోకి వచ్చేశారు. అప్పుడు బాలమహర్షి భవనానికి విద్య నేర్చుకునేందుకు వెళ్ళిన చింతామణి శోభతో కలిసి తిరిగొచ్చింది. ప్రతిరోజు ఆమె తిరిగొచ్చే వేళకి రాణిగారు వచ్చారు అంటూ పలకరించేవాడు ఆనంద్. ఆ వేళ అతను కనిపించకపోవడంతో చింతామణి తిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళి, ఆనందబావేడమ్మా అని అడిగింది. మన ఇంట్లో ఎన్నాళ్ళుంటారమ్మా? తండ్రితో కలిసి ఇవాళే బిలవనగరం వెళ్ళిపోయాడు అంది ఆవిడ. నాతో చెప్పకుండానే వెళ్ళిపోయాడా? చింతామణి ముఖం చిన్నబోయింది. నువ్వు వస్తామని చాలాసేపు చూశారు. ప్రయాణ ముహూర్తం మించిపోతుంటే బయలుదేరక తప్పింది కాదు అంది రాణి. నాకప్పుడు కబురు పంపవలసింది అంది చింతామణి. చదువు నేర్పుతుండగా అంతరాయం కలిగితే గురువులకి ఆగ్రహం రాదు? కొంచెం కాలం ఓపిక పట్టావంటే ఎప్పుడూ ఆనందం దగ్గరే ఉండిపోవచ్చు, శాశ్వతంగా ఉండొచ్చు. మరి ఆనందబాబుని పెళ్ళాడతావా అడిగింది మహారాణి. నేను చేసుకొని పో, ఏ నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయాడుగా అంది బొంగమూతి పెట్టి. ఆ మాటలకు మంజుల, శోభ పకారున నవ్వారు. మంజుల అమ్మాయిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకొని, ఆనందంటే నీకంత ప్రీతి అంది. కోపంలో అలా అంది, కానీ చింతామణి నిజంగా ఆనందనే పెళ్లి చేసుకుంటుంది, నాకు తెలుసు అంది శోభ. అవును చేసుకుంటాను, నీకెందుకు పో శోభను కసిరింది చింతామణి. ఏమి అనకు శోభ, నా తల్లికి ఇవాళ కోపంగా ఉంది. కోపానికి కారణం తెలుస్తూనే ఉంది అన్న శోభ వైపు చింతామణి చొరచొర చూసి తల వంచుకుంది. గురువుగారిప్పుడు ఏం విద్యలు చెబుతున్నారు తల్లి అడిగింది అమ్మ. ఆ ప్రశ్నకు చింతామణి కాక శోభ బదులు చెప్పింది. తర్కశాస్త్రం, వ్యాకరణం పూర్తి చేసి ఇప్పుడు చిత్రలేఖనం నేర్పుతున్నారు. అందుకే కాబోలు చింతామణి బావబొమ్మ గీసింది అని నవ్వింది. ఆ బొమ్మని నాకు చూపవా తల్లి అడిగింది తల్లి మంజుల. తల్లి అలా అడగడమేమిటి? చింతామణి తన పుస్తకంలోంచి ఒక పుస్తకం తీసి దానిలోంచి ఆ బొమ్మ తీసి అందించింది. ఆ చిత్రాన్ని చూస్తేనే ఆశ్చర్యపోయింది మంజుల. కొంతసేపు దానిని చూస్తూ రెప్ప వాల్చకుండా ఉండిపోయింది. కుంచు నుంచి కడతో పాటు జీవం కూడా జాలువారినట్లుందా చిత్రంలో. ఎంత సమర్థుడైన చిత్రకారుడు కూడా సాధించలేనిది. ఆనందుని సౌందర్యమంతా ఎంతో సహజంగా అచ్చుగుద్దినట్లే ఉందా బొమ్మలో. నూనూగు మీసాలు, కళ్ళు, ముక్కు, నోరు, విశాలమైన నుదురు, రాజటీవీ ఉట్టిపడుతున్నట్లు ఆ చిత్రం ముమ్మూర్తులా ఆనందుడే. తన కుమార్తెన అంత కళా నైపుణ్యంతో ఆ చిత్రాన్ని రచించింది. మంజులకి ఆనందం కలిగింది, ఆశ్చర్యమూ కలిగింది. ఆ ఘనత ఎవరిది? నేర్పిన గురువుదా, నేర్చుకున్న శిష్యురాలిదా? నిర్ణయించలేకపోయింది. అంతలో చెప్పినట్లు వినకపోయావంటే ఈ బావుబొమ్మకి ఒక తోక తగిలించి జంతు ప్రదర్శనశాలలో పెట్టిస్తాను అంది చింతామణి కుంటిగాను కొంచెం కోపం నటిస్తూను. శోభ నవ్వుతూనే చింతామణి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు అంది. నా పేరు ఒట్టి చింతామణి కాదు, అపూర్వ చింతామణి.
ఇది గురువుగారి ఆజ్ఞ, ధిక్కరించరానిది. చింతామణి మందలించింది. అవునమ్మా, ధిక్కరించరానిదే. నీకు ప్రాణదానం చేసి మగధ రాజ్యాన్ని నిలబెట్టిన మహాత్ముల వారు, నాకు కడుపు చిచ్చు కలగకుండా కాపాడిన కరుణామయులు, వారి యందు నువ్వు ఎప్పటికీ గురుభావం కలిగి ఉండవలసిందే అంది మంజుల కుమార్తెను బలపరుస్తూ. వాళ్ళు సుఖంగా ఉన్నారు. అందుచేత కాలం ఇట్లే గడిచిపోయినట్లు అనిపించింది. కష్టాల్లో క్షణమొక యుగంగా, సుఖాల్లో యుగమొక క్షణంగా గడిచినట్లు అనిపించడం కాలం గొప్పతనము, లక్షణము. నిజానికి దాని వేగం ఎప్పుడూ ఒక్కటే. కీర్తికాముడి ప్రార్థన మీద బాలమహర్షి కుండిన నగరంలో 3 సంవత్సరాల పాటు ప్రశాంతంగా గడిపాడు. అక్కడ ప్రతి వారికి అతను దేవుడే, గురువే, మహిమాన్వితుడే. ఆ రాజ్యంలో అతని మాట వేదవాక్కు, శిలాక్షరము. రాజదంపతులకు అతని మీద విశ్వాసము, భక్తి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అతను తమ నగరంలో ఉంటే చాలు, తమకు ఎటువంటి కష్టాలు కలగవని ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడిపోయింది. ఈ 3 సంవత్సరాల్లోనూ రాజదంపతులు తీరికైనప్పుడు ప్రశాంత భవనానికి వెళ్ళి బాలమహర్షిని దర్శించి ఇష్టాగోష్ఠి సలుపుతుండేవారు. చింతామణి రూపురేఖ విలాసాలని ఎవ్వరూ వర్ణించలేరు. రంభ, ఊర్వశి మొదలైన దేవలకు సౌందర్యవతుల్లో జమకట్టవలసిన సౌందర్యం చింతామణిది. రూపానికి యవ్వనం జతైతే పసిడికి పరిమళం కూడినట్లే కదా. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె యవ్వనం పాలలాగా బుసబుస పొంగిపోయింది. తనకు వచ్చిన విద్యలన్నిటినీ బాలమహర్షి తన శిష్యురాలకి నేర్పుతున్నాడు. చింతామణి కొంతవరకు నేర్చుకుని ఉండడం వల్ల సూక్ష్మ పద్ధతులలో వ్యాకరణం, తర్కం, చిత్రకళ, గానం మొదలైనవి నేర్పి ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం, గీతా రహస్యాలు మొదలైన సమస్త విద్యలు నేర్పి వేదాంత భాగం ప్రారంభించబోయే సమయంలో ఒక శుభముహూర్తంలో చింతామణి పుష్పవతి అయిందన్న వార్త శోభ ద్వారా విన్నాడు. రాజదంపతులు స్వయంగా వచ్చి అతి ఘనంగా జరిపే ఉత్సవాలలో పాల్గొని మమ్మల్ని ధన్యుని చేయండి అని కోరారు. నేను విరాగిని, ఇటువంటి ఐహిక విషయాలలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు అనేశాడు బాలమహర్షి. చింతామణి పుష్పవతి అయ్యే నాటికి 15వ జన్మదినం దాటి 16వ ఏట ఒక వారం. రాజ సంప్రదాయంగా వంశానుగతంగా చేయవలసిన విధులు, వేడుకలు అతి ఘనంగా జరిపించబడ్డాయి. నగరంలోని వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శుభవార్త బిల్వనగరానికి కూడా తెలియజేయబడింది. కొద్ది కాలంలోనే చింతామణి వివాహానికి ముహూర్తం నిశ్చయించి వర్తమానం పంపుతామని కూడా కీర్తికాముడు ధర్మపాలుడికి లేఖ పంపాడు. కీర్తికాముడి పుత్రికైన అపూర్వ చింతామణి అతిలోక సౌందర్యవతి అని దేశమంతా పేరు పొందింది. అందువల్ల ఎందరో రాజకుమారులు, నగరాధీశులు ఆమెను వివాహమాడాలని రాయబారాలు పంపసాగారు. చిత్రపటాలు పంపుతున్నారు. కానీ కీర్తికాముడు ఎవరికీ మాట ఇవ్వలేదు. మహారాణి దేశాల నుంచి వస్తున్న రాకుమారుల రాయబారాలకు, చిత్రపటాలకు అంతు లేకుండా ఉంది. అమ్మాయికి ఎవరినో ఒకరిని నిశ్చయం చేస్తే గానీ ఇది ఆగదు. రాజకార్యాలకు కూడా అంతరాయం కలుగుతోంది అన్నాడు కీర్తికాముడు మంజులాదేవితో. మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. ఎవరిలో ఒకరిని నిశ్చయించమంటే ఏమిటి అడిగిందామే ఆశ్చర్యపోతూ. అంతలోనే ఆనందునికి ఇవ్వాలని మునుపు అనుకున్నాం కదా అంది. అవును అనుకున్నాం, అమ్మాయి అభిప్రాయం పూర్తిగా తెలుసుకోవాలి కదా అన్నాడు రాజు. ఇప్పుడు కొత్తగా తెలుసుకునేందుకేముంది? చిరంజీవికి ఆనందం మీదే మనసు కుదిరింది. అందుకే ఆ మధ్య మా అన్నయ్య వచ్చినప్పుడు మాటిచ్చాం కదా. కొత్త ఆలోచనలు కలగడానికి కారణమేమిటో అంది మహారాణి. కొత్త ఆలోచనలేమీ లేవు. చింతామణి మనసు తెలుసుకోవాలని, ఆమె అభిప్రాయానికి, ఆంతర్యానికి విరుద్ధంగా నడవకూడదని అన్నాడు రాజు. దాని మనసు ఆనందం మీదే లగ్నమై ఉంది అనడంలో సందేహం లేదు. అది ఎప్పుడూ అతన్ని మెచ్చుకుంటూనే ఉంటుంది అంటూ మంజులాదేవి దగ్గరలో ఉన్న బీరువాలోంచి ఒక చిత్రపటాన్ని తెచ్చి మహారాజుకు అందించింది. అతను దానిని పరిశీలించి, ఇది ఆనందుడిది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. చింతామణి ఈ రూపుని గీసింది. అతని రూపానికి అది చాలా మురిసిపోతూ ఉంటుంది అంది మహారాణి. మన చింతామణి ఈ చిత్రం గీసిందా అని రాజు చాలా ఆశ్చర్యపోయి, ఇంత చిన్న వయసులోనే ఇటువంటి కళా నైపుణ్యం ఎలా సాధించింది నా తల్లి? ఇది గురువుల గొప్పదనానికి నిదర్శనం అన్నాడు. చింతామణి ఆనందనే ప్రేమించింది. నా మాట మీద నమ్మకం లేకపోతే తమరే దానిని అడగండి అంది మహారాణి. ఎంత మాట! నీ మాట మీద నమ్మకం లేకపోతే నన్ను నేనే నమ్మకపోవడమే. పురోహితుల్ని రప్పించి ముహూర్తం పెట్టించి మీ అన్నగారికి లేఖ పంపుతాను అన్నాడు మహారాజు. మీ సావకాశం బట్టి చెయ్యండి, కానీ మరొక విషయం మీకు మనవి చేయాలి అంది మహారాణి.
ఏమిటిది అడిగాడు రాజు. యుక్త వయస్కురాలు అందగత్తైన రాకుమారిని రాణివాసం నుంచి కదలనివ్వడం మన సంప్రదాయానికి విరుద్ధం అంది రాణి. అవును, నేను అదే అనుకున్నాను. అమ్మాయికి విద్యాభ్యాసాన్ని ఇంతటితో కట్టిపెట్టమని రేపటి నుంచి గురువుల వద్దకు పోవద్దని చెప్పు అన్నాడు రాజు. అలాగే, నా అభిప్రాయం కూడా అదే అంది మహారాణి. మంచిది, ఇక నేను వెడతాను అని మహారాజు అంతఃపురం నుంచి వెళ్ళాడు. మరునాడు ఉదయం స్నానం మొదలైన నిత్య కార్యాలు ముగించుకొని కస్తూరి తిలకాలతో అలంకరించుకొని మంచి దుస్తులు ధరించి అలవాటు ప్రకారం చింతామణి శోభను వెంటబెట్టుకుని శాంతి భవనానికి గురువు వద్దకు ప్రయాణమవుతుండగా తల్లి ఆమెను పిలిచింది. అమ్మా చింతామణి, నువ్విక శాంతి భవనానికి వెళ్ళక్కర్లేదు అంది. ఎందుకని అడిగింది చింతామణి. నీకిక చదువు వద్దని, శాంతి భవనానికి పోవలసింది లేదని మీ నాన్నగారు చెప్పారు అంది మహారాణి. అయ్యో, విద్య ఎంత నేర్చినా పూర్తి చేయడానికి ఒక జీవితం చాలదే, ఇంతలోనే చదువు చాలించమంటున్నారా అంది చింతామణి. ఇది మీ నాన్నగారు ఆజ్ఞ. చింతామణి విచారంగా నిట్టూర్చింది. మనం సంప్రదాయ విరుద్ధమైన పనులు చేయకూడదమ్మా. నువ్విప్పుడు పెళ్లిడికి వచ్చిన పిల్లవు, అంతఃపురం దాటి వెళ్ళకూడదు. నేడో రేపో మీ నాన్నగారు వివాహ ముహూర్తం నిర్ణయం చేసి శుభలేఖ పంపబోతున్నారు అంది రాణి. ఎవరికి అంది చింతామణి. నువ్వు మనసారా వలచిన ఆనందుడే చెప్పింది తల్లి. చింతామణి ముఖం వెక్సించింది. సిగ్గుతో తల వంచుకుంది. ఇంకేం, కోరుకున్న వరుడు లభిస్తుంటే చదువులు కట్టిపెట్టవలసిందే అంది శోభ పరిహాసంగా. తొందరపడకు, నీకు తగిన వయస్సే, వరుడు ఇంకా దొరకలేదు అని మంజులనేసరికి శోభ ఇంకేమీ అనలేదు. అయితే వెళ్ళి ఈ విషయం బాలమహర్షికి చెప్పొస్తాను అడిగింది చింతామణి. నువ్వెందుకు, శోభపోయి చెబుతుందిలే అంది మంజుల. అదే మర్యాద. ఇంతకాలము కష్టపడి విద్య నేర్పిన గురువులను ఆఖరిసారిగా దర్శించి వారి సెలవు తీసుకోవడం విధి. ఈ మాత్రలో పోయేదేముంది అని చింతామణి పట్టుబట్టడంతో మంజులాదేవి సరే అనక తప్పలేదు. చింతామణి శోభతో కలిసి శాంతిభవనానికి వెళ్ళేసరికి అప్పటికే బాలమహర్షి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె అతనికి నమస్కరించింది. బిడ్డ, ఈరోజు కొంచెం ఆలస్యమైంది కదా అన్నాడు బాలమహర్షి. అవును గురుదేవా, రేపటి నుంచి అసలు రావడానికి వీలు పడదు. అందుకని ఆఖరిసారి సెలవు తీసుకుని తమ ఆశీర్వాదం పొందాలని ఇప్పుడొచ్చాను అంది చింతామణి. ఆ మాటలకి అతను ఆశ్చర్యపోయాడు. స్వామి, రాజకుమారికి వివాహం జరగబోతోంది. కొంచెం రోజుల్లోనే ముహూర్తం నిర్ణయించబడుతుంది. అందుకే తల్లిదండ్రులు చదువు మానిపిస్తున్నారు అంది శోభ చింతామణి సంకోచిస్తూ ఉండడం గమనించి. ఓహో, సంతోషకరమైన వార్త అని బాలమహర్షి కళ్ళు మూసుకుని దేని గురించో దీర్ఘంగా ఆలోచించాడు. తరువాత కళ్ళు తెరిచి, రాజకుమారి, నీ గురువు యందు నీకు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలున్నాయా అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది. స్వామి, అది పరీక్షించి తెలుసుకోవలసిన విషయం గాని అడిగి రాబట్టవలసింది కాదేమో. అయినా అడిగినప్పుడు చెప్పడం నా విధి. దేవుని మీద ఉండే భక్తి, నా ఆత్మ మీద నాకుండే విశ్వాసము నాకు నా గురువుల మీద ఉన్నాయి. ఈ మాటలని నేను త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను అంది చింతామణి. శబాష్ బిడ్డ, నువ్వు గురువులమిచ్చే శిష్యురాలువే కాగలవు. చాలా సంతోషం. నీ మేలు కోరి నేను నీకొక హితోపదేశం చేయదలుచుకున్నాను. గురువుల అనుగ్రహానికి ఎప్పుడు నోచుకోవాలని నా కోరిక. మంచిది, నా ఉపదేశాన్ని అమలుపరచగలవో లేదో నీ శక్తిని నువ్వే పరీక్షించుకొని తెలుసుకోవలసి ఉంది అన్నాడు బాలమహర్షి. గురుదేవా, సందేహించకండి. సందేహించడానికి కారణం ఉంది. నేను నీకు ఉపదేశించదలుచుకున్నది ఒక క్రతువు విధానం. దానిని పూర్తి చేయడం అతి కష్టం. నీ భవిష్యత్తుని సుఖమయం చేయాలనే నేను ఆ యజ్ఞాన్ని నీ చేత చేయించదలుచుకున్నాను అన్నాడు బాలమహర్షి. గురువుల అనుగ్రహానికి కృతజ్ఞురాల్ని, నన్ను సందేహించకండి అంది చింతామణి. నువ్వు ఆచరించబోయే క్రతువు సామాన్యమైంది కాదు. సాధారణ మానవులకు అది అసాధ్యం. ఆ యజ్ఞం చేసేందుకు సత్యం, సహనం, స్థైర్యం, సాహసం, దీక్ష మొదలైన గొప్ప గుణాలన్నీ ఎంతైనా అవసరం. క్రతువును ప్రారంభిస్తే ముగిసే వరకు దీక్షగా చేయవలసిందే. మధ్యలో మానేస్తే విపరీత ఫలితాలు, పరిణామాలు కలుగుతాయి. అందుచేత మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ మాటిమ్మని హెచ్చరిస్తున్నాను అన్నాడు బాలమహర్షి. నేను సంసిద్ధురాల్ని అంది చింతామణి. ఆత్మీయులకు గాని తల్లిదండ్రులకు గాని నువ్వు చెయ్యబోయేది సమ్మతం కాకపోవచ్చు.
నా జీవితానికి భవిష్యత్తుకి బాధ్యురాలి నేనే, ఇతరులు కారు. స్థిరమైన కంఠంతో అంది చింతామణి. మంచిది, నువ్వు ప్రమాణం చేస్తే నాకింక సందేహం ఉండదు అన్నాడు మహర్షి. పరమేశ్వరుడు సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను ఏ సందర్భంలోనూ మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా గురువులు నిర్ణయించిన క్రతువుని విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను అని ప్రమాణం చేసింది చింతామణి. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. రాజకుమారి, ఇక నా మనసులో ఎలాంటి సందేహం లేదు. సావధానంగా కూర్చొని నేను చెప్పే క్రతువు విధానం విను అన్నాడు బాలమహర్షి. చింతామణి మనసుని ఏకాగ్రం చేసుకుని కూర్చుంది. శోభ కూడా ఆమెకు దగ్గరలో కూర్చొని బాలమహర్షి చెప్పే మాటలు వినసాగింది. చింతామణి, నిన్ను వివాహం చేసుకోవడానికి కొన్ని అర్హతలు కావాలి. అతను మహామేధావి, అధిక ప్రజ్ఞావంతుడు, మహాపరాక్రమవంతుడు అయి ఉండాలి. నేను నీకు కొన్ని ప్రశ్నలు చెబుతాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చే రాజకుమారుల్ని నువ్వు ఆ ప్రశ్నలు అడగాలి. వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన వాడిని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి. చెబుతానని వచ్చి చెప్పలేకపోయినా రాజకుమారుడి శిరస్సును ఖండించి కోట ద్వారానికి వేలాడదీయాలి. ఈ శాంతి భవనాన్ని నా సూచనల ప్రకారం పునర్నిర్మాణం చేసి యజ్ఞవేదికగా ఉపయోగించాలి. నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన రాజకుమారుడు వచ్చి నిన్ను పరిణయమాడే వరకు నువ్వు ఈ శాంతి భవనం నుంచి బయటకు అడుగు పెట్టకూడదు. నీ తల్లిదండ్రులకు తప్ప ఇతరులకు నువ్వు కనిపించకూడదు. నీ చెలి శోభ నీతో ఉండొచ్చు. ఈ సమాచారాన్ని దేశదేశాలు చాటించి రాజకుమారులందరికీ తెలిసేటట్లు చేయాలి అన్నాడు బాలమహర్షి. ఆ మాటలకు శోభకి తల తిరిగిపోయినట్లయింది. ఏం చెప్పడానికి ఆమెకు అధికారం లేకపోవడం వల్ల ఆమె నోరు వెప్పలేకపోయింది. చింతామణి గురువులు పలికిన ప్రతి అక్షరాన్ని మెదడుకు పట్టించుకొని ఆలోచించసాగింది. రాజకుమారి, ఇది నీ వ్రత విధానం. నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలనని వచ్చి యజ్ఞవేదికపై నిలబడి జవాబులు చెప్పలేక అపజయం పొందిన రాజకుమారుడు నీకు బంధువు కానీ స్నేహితుడు కానీ నిస్సంకోచంగా నీ కరవాలంతో అతని శిరస్సును ఖండించి తీరవలసిందే. చిత్తం గురుదేవా అంది చింతామణి. 3 రోజుల్లో క్రతువు ప్రారంభించాలి. ఆలస్యం జరగకూడదు. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ వేగంగా జరగాలి. గురుదేవా, రాజకుమారులను నేను అడగవలసిన ప్రశ్నలేంటి అంది చింతామణి. ఇప్పుడే కాదు, నేను చెప్పిన ఏర్పాట్లన్నీ జరిగి నువ్వు దీక్షా కంకణం కట్టుకున్నాక నువ్వు ఇప్పుడే పోయి ఈ విషయమంతా నీ తల్లిదండ్రులకి చెప్పు. వారి అనుమతి తీసుకో. ఇదంతా విన్న చింతామణి అతని దగ్గర సెలవు తీసుకుని రాణివాసానికి బయలుదేరింది. ఇదేం క్రతువు? నాకేం అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నలు ఎటువంటివో, వాటికి ఏ రాజకుమారుడైనా జవాబులు చెప్పగలడో లేడో అంది శోభ. అలాంటి ఆలోచనలకి అనుమానాలకి ఇది సమయం కాదు. దేవుని మీద భారం వేసి గురువులు చెప్పినట్లు చేయడమే కర్తవ్యం అంది చింతామణి. మరి నీకోసం నిర్ణయించబడిన ఆనందుడు అంది శోభ. దైవ నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది. నువ్వడిగే ప్రశ్నలకి ఆనందుడే జవాబులు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అంది శోభ. అలాంటి ఆలోచనలకి ఇది సమయం కాదని చెప్పలేదు. చింతామణి మందలించింది. వారి ధర్మమా అని నీతో ఉండడానికి నన్ను అంగీకరించారు అంది శోభ. వారు సర్వజ్ఞులు. మనిద్దరివి శరీరాలే వేరు కానీ ప్రాణాలు ఒక్కటే అని తెలుసుకుని ఉంటారు అంది చింతామణి. వారు ఇలా చెయ్యకపోతే నేను నీకోసం బెంగపెట్టుకు చచ్చేదాన్ని అంది శోభ. వాళ్ళిద్దరూ అంతఃపురం చేరేటప్పటికీ మహారాజు మంజులాదేవి చెరు ఆసనం మీద కూర్చున్నారు. పురోహితుడు పంచాంగం తిరిగేస్తూ తారాబలం చంద్రబలం లెక్కలు కడుతున్నాడు. ముహూర్తం నిర్ణయించాక అతనికి రాజదంపతులు ఇవ్వవలసిన శాలువాలు, పండ్లు మొదలైన కానుకలను పరిచారకులు సిద్ధం చేస్తున్నారు. మంజుల కుమార్తెని చూసి, రాతల్లి, గురువులేమన్నారు అని అడిగింది దగ్గరగా తీసుకుంటూ. చింతామణి ఏమీ అనలేదు. రాజకుమారికి అప్పుడే పెళ్లికల వచ్చేసింది అన్నాడు పురోహితుడు. వీలైనంత దగ్గర ముహూర్తం చూడండి చెప్పాడు రాజు. ఏం తల్లి, ఇక విద్య చాలించేస్తున్నానని వారి దగ్గరకు పోవడం లేదని వారికి చెప్పావా? వారేమన్నారు అంది అమ్మ. అన్నీ చెప్పాను. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన వార్త అంది చింతామణి. అందరూ ఆమె వైపు చూశారు. నా మేలు కోరి నా భవిష్య జీవితం సుఖప్రదం కావడానికి గురువులు నా చేత ఒక యాగం చేయించడానికి సంకల్పించారు. యాగమా? ఏమిటిది? దంపతులిద్దరూ ఒకేసారి అడిగారు. వారు నాకు కొన్ని ప్రశ్నలు చెబుతారు. వాడికి సరైన జవాబులు చెప్పగలిగిన రాజకుమారుణ్ణే నేను వివాహమాడాలట.
చెప్పలేని రాజకుమారుల శిరస్సులు ఖండించి మందిర ద్వారానికి వేలాడగట్టించాలట. ఈ విషయం దేశాల రాజకుమారులకి తెలపాలట. 3 రోజులలో వారు ప్రారంభించబోయే వ్రతాన్ని చేస్తానని, ఎన్ని కష్టాలు ఎదురైనా వ్రతం పరిసమాప్తి చేస్తానని ప్రమాణం చేశాను అంది చింతామణి. ఆమె మాటలు రాజదంపతుల తల మీద పిడుగులు పడినట్లే అయింది. కీర్తికాముడు స్తంభించిపోయి అతని నోటి వెంట మాట రావడం లేదు. అయ్యో, ఇదేం వ్రతం, ఇదెక్కడి విడ్డూరం, ప్రశ్నలకి జవాబులు చెప్పలేని వారి శిరస్సులు ఖండించడమా? ఇలాంటి దారుణమైన వ్రతం నేనెక్కడా వినలేదు. పైగా అందుకు అంగీకరిస్తూ నువ్వు ప్రమాణం చేశావా? గొల్లుమంది రాణి మంజుల. నాకు ప్రాణభిక్ష పెట్టినవారు, విద్య నేర్పిన గురువులు వారు, నా క్షేమం కోరి చెబుతున్న దానిని కాదనవచ్చునా అంది చింతామణి. వాళ్ళు ఆ మాటలకు కొంచెం తేరుకున్నారు. క్షేమం కావాలంటే సర్వ సౌభాగ్యాలు ప్రసాదించగలిగేవి, భగవంతుడికి ప్రీతికరమైనవి నోములు వ్రతాలు ఎన్ని లేవు. హింసాత్మకమైన ఇలాంటి ఘోరవ్రతం అనుకొద్దు అన్నాడు రాజు ఉద్రేకంగా. వెంటనే చింతామణి తొందరపడి నిశ్చయం చేయకండి నాన్నగారు. గురుదేవులు మహాతపసంపన్నులు, మహత్తులు కలవారు. వారికి కోపం తెప్పిస్తే శపించగలరు. అప్పుడు మనము మన వంశము ఏమైపోవాలి అంది. కానీ రాజుకి రాణికి ఆమె మాటలు నచ్చలేదు. అయ్యో, మనమొకటి తెలిస్తే దైవమొకటి తెరచాడు. పెళ్లికి శుభముహూర్తం పెట్టబోతున్న తరుణంలో ఈ అపశకునము అవాంతరము ఎందుకు తెచ్చిపెట్టావు దేవుడా అంటూ మంజులాదేవి వాపోయింది. నాకేమీ పాలుపోవడం లేదు, మంత్రికి కబురు పెట్టి శోభ అన్నాడు మహారాజు. కొంచెం సేపట్లో మంత్రి ధీమంతుడొచ్చాడు. అతన్ని కూర్చోమని కీర్తికాముడు బాలమహర్షి విషయము, కుమార్తె సంగతి అన్ని వివరంగా చెప్పాడు. ఇప్పుడేం చేద్దాం మంత్రి అన్నాడు రాజు. అది దేవరవారి స్వవిషయం, కుటుంబ విషయం. తమ ఇష్టానుసారంగా చేసుకోగల స్వాతంత్రం ఉంది. మీరు బాలమహర్షి గారిపై ఉంచిన భక్తి విశ్వాసాల మీదనే వారి ఏర్పాటును అంగీకరించడమా మానడమా అనేది ఆధారపడి ఉంటుంది. వారేం చేసినా మన మంచికే అన్న గురి ఉంటే వారు చెప్పినట్లు చేయడం, లేదా ఇంతలో చింతామణి మంత్రి మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ లేదా అన్న ప్రశ్నే లేదు. గురి కుదరబట్టే నేను వారికి మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను. ప్రాణదానం చేసిన దైవ సమానుడు. గురువులకి మాటిచ్చి తిరిగిపోవడం కంటే నీచం మరొకటి ఉండదు అంది. ఆమె అంత దృఢంగా చెబుతున్నప్పుడు ఇంకా ఎవరేం చెప్పగలరు ప్రభు అని ఆమె వైపు తిరిగి, వ్రత నియమాలు ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా తల్లి అని అడిగాడు మంత్రి. ముఖ్యమైన నియమాలు ఇవే. తోటలోని శాంతి భవనాన్ని గురువులు చెప్పినట్లు పునర్నిర్మించాలి. ఇతరులెవరూ లోపలికి రాకుండా పహారా ఉండాలి. వ్రత సమాప్తి అయ్యే వరకు నేను గురువుల సన్నిధానంలోనే ఉండాలి. అమ్మగారు నాన్నగారు శోభ తప్ప నన్నింకెవరూ చూడకూడదు అంటూ చింతామణి మిగిలిన వివరాలు కూడా చెప్పింది. తల్లి, నీ తుది నిర్ణయం ఏమిటి అడిగాడు కీర్తికాముడు చింతామణిని. గురువుల ఆజ్ఞ పాలించడమే అంది ఆమె. కన్నవారి మాటలు వినవలసిన అవసరం లేదా అడిగింది రాణి మంజుల. వారు మీకు కూడా గురువులు దైవ సమానుడే, అంతరించబోతున్న వంశానికి దీపం పెట్టిన దాతలు. అటువంటి వారి ఆజ్ఞలు మీరు నేను కూడా పాటించడం ధర్మం అంది చింతామణి. మంచిది, దీని మీద వాదోపవాదాలు పెంచుకునే ప్రయోజనం లేదు. భగవంతుడి మీద భారం వేయడమే. మంత్రి, నువ్వు బాలమహర్షిని కలుసుకుని వారు చెప్పే ఏర్పాట్లన్నీ సక్రమంగా చెయ్యి. వారికి ఎటువంటి అసంతృప్తి కలగకూడదు అన్నాడు రాజు. మంత్రి చిత్తం ప్రభు అంటూ వెళ్ళిపోయాడు. రాజు పురోహితుడి వైపు చూస్తూ, అయ్యా విన్నారు కదా, ప్రస్తుతం ముహూర్త నిర్ణయం చేయవలసింది లేదు. అవసరమైనప్పుడు కబురు పెడతాను అన్నాడు రాజు. దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరగవలసిందే కదండి. చిత్తం, సెలవు అని పురోహితుడు కూడా వెళ్ళిపోయాడు. శోభ చింతామణి కూడా తమ మందిరాలకి నడిచారు. మనసు చెదిరిన రాజు దంపతులు బాలమహర్షి యొక్క అపూర్వ వ్రతం గురించి మళ్ళీ మాట్లాడుకోసాగారు. గంపంత గండం గడిచిందని, బిడ్డ బతికి బయటపడిందని మురిశాం. మా అన్న కొడుకుని వివాహం చేసుకుని అల్లుడిని కూతుర్ని కన్నులు పండుగ చూసుకోవాలని కొండంత ఆశపడ్డాం. దేవుడు మన ఆశలు కోరికలు మొక్కలు చేశాడు. ఆ ప్రశ్నలేమిటో వాడికి జవాబు చెప్పగల రాజకుమారుడెవడు? అంతా అయోమయంగా ఉంది. బిడ్డకి వివాహం అవుతుందో లేదో అంటూ మంజులాదేవి కంటతడి పెట్టింది. అమ్మాయి చెప్పిన దానిని మీరైనా గట్టిగా కాదనలేకపోయారు. ఇప్పుడేం దారి? అమ్మాయి తెలియక మాటిస్తే మాత్రం మనమిద్దరము పోయి బాలమహర్షి పాదాల మీద పడి, స్వామి తెలియక పిల్ల మాటిచ్చింది, మా అమ్మాయికి అలాంటి ఘోరవ్రతం వద్దండి అని ప్రార్థించుకుంటే కాదంటాడా అంది మహారాణి.
దీనిలో గురువులు తప్పేమీ కనిపించదు. అమ్మాయి మన సలహా గాని అంగీకారం గాని తీసుకోకుండా మాటిచ్చేశాక మనమే చేయగలం. మాటిచ్చాక తిరిగిపోవడం మర్యాద కాదు. మన రాజవంశానికే మాయన మచ్చ. ఇంతకీ మన ప్రారంధం ఇలా ఉంది. బిడ్డని ఆనందకిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాను. ఇప్పుడు అతని ముఖం ఎలా చూడగలను? వాళ్ళు నన్నొక వంచకుల్లా తలుస్తారేమో. భయంగాను బాధగాను అన్నాడు రాజు. ఆనంద్కి పెళ్లి కాకపోతుందా? నవమన్మధుడు, ఎవరైనా వరిస్తారు. మనకి ప్రాప్తం లేకపోయినందుకు విచారించాలంతే అంది రాణి. విచారించడం ఎందుకు? చింతామణికి గురువుల మీద ఉండే భక్తి, ఆనందం మీద ప్రేమను కూడా జయించేసి దూరం చేసింది. చూసావా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆనంద్ కోసం ఎంత కలవరించేది. ఇప్పుడేమో అతనికి దూరం కావడానికి కూడా సిద్ధమై గురువాజ్ఞ ప్రకారం ఘోరము అమానుషమైన వ్రతం పూనింది. ఒక్క విషయంలో మాత్రం నాకు గట్టి నమ్మకం ఉంది అంది మంజుల. ఏ విషయంలో అన్నాడు రాజు. మన చింతామణి తెలివి తక్కువది కాదు, పొరపాటు చెయ్యదు, బుద్ధిమంతురాలు, వివేకవతి, ఎంతో దూరం ఆలోచించే గురువులకి మాటిచ్చుంటుంది. అలా అనుకుని మనం సంతోషించవలసిందే. గురువులు ఆమెకు చెప్పిన ప్రశ్నలు ఎంత కఠినమైనవో మనకు తెలియదు. వారు ఆమెకు కూడా ఇంకా చెప్పి ఉండరు. ఏర్పాట్లన్నీ అయ్యాక కదా ప్రశ్నల విషయం వచ్చేది. ఆమెకు ఎలాంటి వరుడు వస్తాడో, జరిగిన దాని మూలంగా మన ప్రయత్నాలు ఎందుకో కొరగావని మరోమారు అర్థమైంది. ఆశపడినది అందుకోలేకపోతే అందిన దానితో ఆనందపడడం కూడా మనుషులకు ఉండవలసిన సద్గుణాలలో ఒకటి అన్నాడు రాజు. ఆ దంపతులు కుమార్తెను ఆ ప్రయత్నం నుంచి విరమింపజేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ అదేమీ ఫలించలేదు. రాజు ఆజ్ఞను అనుసరించి మంత్రి ఆనాడే బాలమహర్షిని కలుసుకుని ఆయన చెప్పినట్లు మార్పులు చేయడానికి, తోటలో అమలుపరచవలసిన పద్ధతుల గురించి అవసరమైన ప్రణాళికలు వేసుకుని 3 దినాలలో ముగించడానికి సమర్థులైన వారిని ఆయా శాఖలలో నియమించి అతి చురుకుగా పనులు మొదలు పెట్టించాడు. ఈ సమాచారం నగరంలో వెంటనే తెలిసింది. కానీ ఈ ఏర్పాట్లు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. రాజకుమారుని బతికించిన బాలమహర్షి గొప్ప శక్తులు కలవాడని, అతని చేసిన ఆమె క్షేమానికి అని మాత్రం చెప్పుకోసాగారు. వ్రతానికి తల్లిదండ్రులను కూడా ఒప్పించగలిగిన శిష్యురాలి ప్రియని బాలమహర్షి తనలో తానే ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు. రాజమందిరంలో జరిగిన విషయాలు వివరంగా మంత్రి నుంచి తెలుసుకుని చింతామణికి తన మీదున్న భక్తి విశ్వాసాలను మరింతగా అర్థం చేసుకున్నాడు. తన ప్రయత్నం వ్యర్థం కాలేదని, చింతామణి తప్పకుండా క్రతువు పూర్తి చేస్తుందని విశ్వాసం పెరిగి తృప్తి చెందాడు. కోటకి దక్షిణపు దిక్కుగా సుమారు 1 మైలు దూరంలో 20 ఎకరాల స్థలంలో పెద్ద తోట, చుట్టూ ప్రహరీ. ఆ తోటలో కొబ్బరి, మామిడి, పనస, సపోటా, నారింజ, బత్తాయి, నిమ్మ మొదలైన రకాల ఫలవృక్షాలు, సంపెంగ, మల్లి, జాజి, విరజాజి, చేమంతి, కనకాంబరం వంటి వివిధ జాతుల పూల మొక్కలు, ఏవేవో తీగలతో అల్లుకున్న లతా నికుంజాలు, పొదరిళ్ళు, మధ్య మధ్య జలయంత్రాలు, వాటి నుంచి చిమ్మే నీటి ధారలు. అక్కడ కన్నుల పండుగగా ఉంది. ఆ తోట మధ్య శాంతి భవనం. దాని ద్వారం వజ్ర వైడూర్యాది మణులతోనూ బంగారపు పూతతోనూ శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతూ దగదగా మెరుస్తూ ఉంటుంది. వివిధ భంగిమలలో చెక్కబడిన శిల్పాలు అజంతా ఎల్లోరలను మరపిస్తాయి. అవే చెబుతాయి ఆ నగర ఔన్నత్యాన్ని, ఆ మహారాజుకి గల భాగ్య సంపదలని. ఇంద్రుడి వంటి వాడు ఉండదగిన స్థలం అది. కానీ గత 3 సంవత్సరాల నుంచి అది బాలమహర్షి నివాసమైంది. అంతకుముందు రాజు కుటుంబంతో కొద్ది రోజులు అక్కడ ప్రశాంతంగా గడుపుతూ ఉండేవాడు. వివాహాది కార్యక్రమాలు జరిగేవి. ఇతర నగరాల రాజులు వచ్చినప్పుడు విడిదిగా ఇవ్వబడుతూ ఉండేది. ఇప్పుడు శాంతిభవనం చింతామణి వ్రతానికి అనుకూలంగా ఉండేలా బాలమహర్షి సూచనల మేరకు కొన్ని మార్పులు చేయబడింది. మంత్రి అన్ని ఏర్పాట్లు చేయించాడు. చింతామణి మంగళ స్నానాలు చేసి ఖరీదైన దుస్తులు, విలువైన ఆభరణాలు ధరించి అపర సరస్వతీదేవిలా సౌందర్యం తొణికిసలాడుతూ ఉండగా తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని శోభని వెంటబెట్టుకుని జోడు గుర్రాల బండి మీద సపరివారంగా శాంతిభవనం దగ్గర దిగింది. పరివారం శోభని, చింతామణిని లోపల దింపి వెళ్ళిపోయారు. శాంతిభవనం మునుపటి కంటే శోభాయమానంగా అలంకరించబడి ఉంది. భవనం చుట్టూ విచ్చుగతుల పహారాతో సైనిక దళాలు గస్తీ తిరుగుతున్నాయి. ముఖద్వారం దగ్గర పహారా, లోపల గుమ్మం దగ్గర మరో పహారా. వారి సలాములు అందుకుంటూ రాజకుమారి బాలమహర్షి ఉండే మందిరం ప్రవేశించి ఆయనకు నమస్కరించి నిలుచుంది.
విజయీ భవ. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ముహూర్తం మించిపోకుండా వచ్చావు, సంతోషం అంటూ బాలమహర్షి వాళ్ళిద్దరినీ కూర్చోమన్నాడు. అన్నట్లు నా ఈ ఏర్పాట్లు, ఈ వ్రతం విని నీ తల్లిదండ్రులు నన్ను ఆడిపోసుకుని ఉంటారు అన్నాడు బాలస్వామి. లేదు స్వామి, తమరిని వారెటువంటి పౌరుషపు మాటలు అనలేదు. నాపై ఉండే వాత్సల్యం వల్ల నా ముందుగతి ఏమవుతుందో అని మాత్రం భయపడ్డారు. ఇలాంటి వ్రతం గురించి ఎక్కడా వినలేదని, ఈ వ్రతం విపరీతంగా ఉందని ఆశ్చర్యపోయారు అంతే అంది చింతామణి. మరి నిన్ను ఈ వ్రతం మానుకోవలసిందిగా చెప్పలేదా అడిగాడు బాలస్వామి. చెప్పారు. మరి నువ్వేమన్నావు? ప్రాణం పోవడానికైనా అంగీకరిస్తాను గాని గురువులాజ్ఞను మేరనని దృఢంగా చెప్పాను అంది చింతామణి. శభాష్, నీ కార్యదీక్ష చాలా మెచ్చుకోదగింది. తరువాత అడిగాడాయన. దానితో వారు నాకు ప్రతికూలంగా మాట్లాడడం మానేశారు. తక్షణమే గురువుల ఆదేశానుసారం ఏర్పాట్లు చేయమని ఆజ్ఞలు జారీ చేశారు. వ్రతం పరిసమాప్తి అయ్యే వరకు నేను ఇక్కడే ఉండడానికి తగిన సౌకర్యాలని చేయించారు చెప్పింది చింతామణి. బిడ్డ, ఇక అన్ని విధాల వ్రత విధులు ప్రారంభించడానికి నువ్వు అర్హురాలుపై ఉన్నావు. నిన్ను పెళ్లాడతానని వచ్చే రాజకుమారులను నువ్వు అడగవలసినవి 5 ప్రశ్నలు. వాటిని చెబుతాను, జాగ్రత్తగా విను. బాగా గుర్తుపెట్టుకో. ముందు ఈ దీక్షా తోరణం ధరించు అంటూ బాలమహర్షి తోలు సంచిలోంచి అంతకుముందే సిద్ధం చేసి ఉంచిన ఒక పసుపు తోరణాన్ని తీశాడు. దానిని ఒకమారు కళ్ళకద్దుకుని రాజకుమారి చేతికి కంకణంలా కట్టాడు. తర్వాత ఇక ప్రశ్నలు చెబుతున్నాను, సావధానంగా ఉన్నావా అని అడిగాడు. చిత్తం స్వామి, సావధానంగానే ఉన్నాను, చెప్పండి అందామె. అప్పుడు బాలమహర్షి తన ప్రశ్నలను చెప్పసాగాడు. బిడ్డ, మొదటి ప్రశ్న. ప్రతిజ్ఞ నెరవేరితే గాని పెళ్లి చేసుకునని భీష్మించుకున్న ఆ రాజకుమారుడెవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతను ఇంకా జీవించి ఉన్నాడా? ఇక నా రెండో ప్రశ్న. మగవాడే ఉండి స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమేసిన ఆ యువకుడు ఎవడు? అతను ఇంకా బతికున్నాడా, చనిపోయాడా? ఇక మూడో ప్రశ్న. తపోధన మహారాజు ద్వితీయ పత్ని అయిన రూపసుందరి గతేమైంది? తపోధన మహారాజు ఇంకా బతికున్నాడా? ఇక నా నాలుగో ప్రశ్న. ప్రేమించిన వాని అందుండే అనురాగం వల్ల అడవుల్లో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుష వేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ 2 కాంతలని అపహరించి మహర్షిని ఖండించబోనిన ఆ ధీరురాలెవరు? ఇప్పుడు ఆమె జీవించి ఉందా, మృతి చెందిందా? ఇక నా 5వ ప్రశ్న, ఆఖరిది. శ్రీరామ పట్టాభిషేకంలో శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ 2 కారాగృహంలో బంధించి వ్యభిచార నిర్మూలనకి పాటుపడే దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికే ఉన్నాడా? ఆ భక్తురాలు ఎలా ఉంది? ఈ ప్రశ్నలు వింటూ ఉన్న చింతామణి ముఖం వెలవెలబోయింది. అది గమనించిన గురువు, బిడ్డ, ఈ ప్రశ్నల భావం సామాన్యులు చెప్పలేరు. అతి కష్టతరమైన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలవాడే నిన్ను పాణిగ్రహణం చేసుకుని నిన్ను సుఖపెట్టగలడు. నేను చెప్పిన 5 ప్రశ్నలు జ్ఞాపకం ఉన్నాయా అని తిరిగి అడిగాడు. ఉన్నాయి స్వామి, మీరు చెప్పిన వాటిని అక్షరమైన పుల్లుపోకుండా తిరిగి చెబుతాను, వినండి స్వామి అని ఆమె ఆ 5 ప్రశ్నల్ని తిరిగి చెప్పింది. బాలమహర్షి చాలా సంతోషించి, సమర్థురాలివి, లేచి నాతోరా, నీకింకా కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది అని లేవగా చింతామణి అతన్ని అనుసరించింది. శోభ కూడా వారి వెనక వెళ్ళింది. బాలమహర్షి ఆమెను ఒక చిన్న రంగస్థలం వంటి వేదిక వద్దకు తీసుకువెళ్ళి ఒక గంటని చూపాడు. నువ్వడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతానని నిన్ను వివాహం ఆడుగోరిన రాజకుమారుడు వచ్చినప్పుడు ఈ గంట మోగుతుంది. సింహద్వారానికి ఈ గంటకి సంబంధం ఉంది. అక్కడ మీట నొక్కితే ఇక్కడ ఈ గంట మోగుతుంది. అదిగో అక్కడ ఒకదాని వెనక ఒకటి నల్లటి తెరలు 2 వేలాడుతున్నాయి కదా. 2 తెరల వెనక సింహాసనాలు ఉన్నాయి. ముందు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు, నీ వెనక తెర వెనుక నేను కూర్చుంటాను. ఈ వేదిక ఎదురుగా మరో చిన్న వేదిక అమర్చబడి ఉంది కదా, అదే యజ్ఞ వేదిక. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి వచ్చిన రాజకుమారుడు అక్కడ నిలుచుని ఉంటాడు.
నువ్వు అడగవలసిన ప్రశ్నల్ని తెర వెనుక నుంచి అడుగుతావు. తెర కవతల ఎదురుగా నిలబడిన రాజకుమారుడు జవాబులు చెబుతాడు. అతడు చెప్పిన జవాబులు తెరలోంచి నేను వింటూ ఉంటాను. సరైనవి కాని పక్షంలో నా చేతిలో ఉండే ఈ చిన్న గంటను మోగిస్తాను. తక్షణమే నీ ముందుండే ఈ తెర తంతుల సహాయంతో పక్కకు తప్పుకుంటూ విడుతుంది. వెంటనే నువ్వు తెర యువతలకు వచ్చి నీ చేతిలో అమరి ఉండే కత్తితో ఆ రాజకుమారుడి శిరస్సును ఒక్క వేడితో ఖండించాలి. తెగిపడిన ఆ తలను శాంతిభవనం ముఖద్వారానికి వేలాడగట్టి మొండాన్ని భవనం వెనక వైపు తవ్వించబడిన నీరుండని కందకంలో పడేయాలి. ఒకవేళ రాజకుమారుడు చెప్పిన జవాబులు సరిపోతే నేను గంట మోగించను. దానికి బదులుగా ఒక పూలమాల ఈ తెర వెనుక నుంచి నీకందిస్తాను. దానిని నువ్వు విజేతైన రాజకుమారుడి కంఠంలో అలంకరించాలి. ఇదే వ్రత సమాప్తి. తరువాత నీ వివాహం. ఇక ముందు నీకు సందేహాలు కలగకూడదు. నువ్వు ప్రశ్నలు అడగనూకూడదు. గురువులు చెప్పిన దానంతటినీ శ్రద్ధగా ఏకాగ్రతతో విని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించుకొని చింతామణి గురువులకి నమస్కరించింది.